హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే అటుకుల వడల్ని ఎలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. రెగ్యులర్గా చేసుకునే వడల కంటే కూడా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చల్ల వడలని కూడా అంటారండి. ఇప్పుడైతే తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి 2 కప్పుల అటుకులు వేసుకోవాలి. మందంగా ఉన్న అటుకులు తీసుకుంటే ఈ వడలకి బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక్కసారి నీటితో శుభ్రంగా కడుగుదాము. తర్వాత తగినన్ని వాటర్ వేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈలోపు అటుకులు బాగా నానిపోతాయి. మరి ఎక్కువ వాటర్ వేయకూడదండి, మరి పిండి పిండిగా అయిపోతుంది అనమాట తర్వాత. కాబట్టి కొద్దిగా వాటర్ వేసి ఒక 5 నిమిషాల పాటు నానబెడతాము. 5 నిమిషాల తర్వాత అటుకులు బాగా నానిపోయి ఉంటాయండి మెత్తగా. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా అయ్యాయి. ఇప్పుడు ఇందులోనున్న వాటర్ అంతటినీ కూడా ఈ విధంగా చేతులతో బాగా ప్రెస్ చేస్తూ బాగా పిండేసేయాలి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాము. వాటర్ గట్టిగా పిండాలండి వీలైనంత వరకు. ఇప్పుడు ఈ అటుకుల్ని చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చేతులతో, లేదా మ్యాషర్ యూస్ చేసైనా సరే మెత్తగా చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పిండిలాగా తయారైపోయిందండి. ఇందులోకి ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల దాకా బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 1 ఇంచు అల్లం ముక్క, 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు చూసి వేసుకోండి, సరిపోకపోతే మనం చివరిలో వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ పైన జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర ఖచ్చితంగా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు ఫ్లేవర్ అనేది. ఇప్పుడు ఒకసారి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుందాము. ఈ అటుకుల మిశ్రమం అంతా కూడా ఉండలాగా ఉంది కదా, దీన్ని అంతటిని కూడా మరలా ఒకసారి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా పెరుగును వేసుకుంటూ వడల మిశ్రమం ఎలా ఉండాలో అలా కలుపుకోవాలన్నమాట. మరీ మెత్తగా కూడా ఉండకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవచ్చు. పెరుగు ఒక 4-5 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందన్నమాట. ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసి బాగా వేడి చేసుకోవాలి. చివరిగా ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఒక కవర్ లాంటిది తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దాని మీద ఈ వడల మిశ్రమాన్ని పెట్టి ఈ విధంగా రౌండ్గా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టినట్లయితే వడలాగా తయారవుతుందనమాట. లేదా ఒకవేళ మీరు చేతుల మీదైనా చేసుకోవచ్చు, ఎలాగైనా పర్వాలేదండి. కడాయికి సరిపడగా మనం వడలు వేసుకోవచ్చు. ముందుగానే మనం ఉండలు చేసి పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా స్పీడ్గా అయిపోతుందనమాట. వీటిని ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వేయించుకోవాలండి. అలాగే 2 నిమిషాల పాటు వీటిని ఇలానే వదిలేసేయాలి. వెంటనే కలియబెట్టినట్లయితే మొత్తం అతుక్కుపోతుందన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఇవి కాస్త వేగిపోతాయి కాబట్టి పైకి తేలిపోతాయి. ఇవి వేగడానికి మామూలు వడల కంటే కూడా కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. కాస్త ఓపికగా చేసుకోవాలన్నమాట. కానీ చాలా క్రిస్పీగా వస్తాయి, చాలాసేపు క్రిస్పీగా అలాగే ఉంటాయన్నమాట. మామూలుగా మనం మినప వడలు చేసుకుంటే కాసేపు మాత్రమే ఉంటాయండి, తర్వాత కాస్త మెత్తగా అయిపోతాయి. అవే ఈ వడలైతే సుమారుగా ఒక 4-5 గంటల వరకు ఇలానే బాగా క్రిస్పీగా ఉంటాయన్నమాట. అందుకోసమే వీటిని కొంచెం జాగ్రత్తగా వేయించుకున్నట్లయితే ఎక్కువసేపు క్రిస్పీగా చాలా బాగుంటాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము. కాసేపటి తర్వాత వీటిని మరోవైపుకు తిప్పుకొని అటువైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మామూలు వడలకైతే మనం కొంచెం మినపప్పుని ముందుగానే నానబెట్టాలండి, అలా టైం ఎక్కువ పడుతుందన్నమాట. అదే వీటికైతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అనమాట. కాసేపటి తర్వాత చూస్తే అటుకుల వడలు రెడీ అయిపోయాయండి. మంచి కలర్లోకి క్రిస్పీగా అయిపోయాయి అనమాట. వెంటనే వీటిని కిచెన్ టిష్యూస్లోకి తీసేసుకుందాము. అలాగే మిగతా పిండిని కూడా ఇలాగే వడల్లా వేసేసుకుందాము. ఈ వడలను పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్గా చేసి పెట్టొచ్చండి, చాలా క్విక్గా అయిపోతుందన్నమాట. అదేవిధంగా మీకు ఇష్టమైతే కొంచెం బంగాళదుంపను ఉడికించి ఇందులో మ్యాష్ చేసి వేసుకున్నా కూడా వడలు ఇంకొంచెం టేస్ట్ అనేది మారుతుందన్నమాట, డిఫరెంట్గా ఉంటుంది, అలా కూడా చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో క్రిస్పీగా ఉండే అటుకుల వడలు రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు టమాటో సాస్తో కానీ టమాటో కెచప్తో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. లేదా ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.